కేకేఆర్ జెర్సీ వేసుకున్నాను అనుకుంటున్నారా? సో నేనైతే కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్కి వచ్చాను. బేసికల్లీ నేను ఆర్సీబీ ఫ్యాన్ని, బట్ నాకు ఆర్సీబీ టికెట్లు అయితే దొరకట్లేదు. సో ఈ సీజన్లో ఒక మ్యాచ్ చూద్దామని చెప్పి ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి అయితే వచ్చాను. సో ఇక్కడ జరుగుతున్న వాటిలో నేను కేకేఆర్కి సపోర్ట్ చేయాలని కేకేఆర్ జెర్సీ వేసుకున్నాను. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అందరికీ ఈరోజు అయితే మనం ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ బ్లాగ్ వీడియో అయితే చూడబోతున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం, వైఎస్ఆర్ స్టేడియంకి అయితే వెళ్తున్నాను. సో అక్కడైతే వచ్చేటప్పటికి 4 o'clock అవుతుంది. మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత బెటర్, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ దొరుకుతుంది. రెండోది మన సీటు మనకి గ్యారంటీ ఉండదు, ఎందుకంటే స్టిక్కర్లు వీకేసి మన సీట్ నెంబర్ మార్చేస్తారు. ఈ ఐపీఎల్ ఎలా జరిగింది, నేను ఎలా వెళ్ళాను, ఇదంతా మొత్తం వీడియో మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏం లేకుండా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం అయితే స్కూటీ వేసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం అయితే వచ్చేసాం గ్రౌండ్లోకి. సో చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడ మనకి పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయింది. స్టార్టింగ్ అసలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. పోలీసులు అయితే ముందుకెళ్ళిపో అంటారు. ఎంత ముందుకెళ్ళినా కనిపిస్తలేదు. ఇంకా లాస్ట్కి కరెక్ట్గా మంచి ప్లేస్ అయితే దొరికింది. నేనైతే అక్కడ పార్కింగ్ చేసేసాను. ఒక్కసారి ఆ క్రౌడ్ అయితే చూడండి, విపరీతమైన క్రౌడ్. అసలు మనమైతే వచ్చేసాం వైఎస్ఆర్ స్టేడియం, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో అక్కడికైతే వెళ్ళాము. కరెక్ట్గా మన పార్కింగ్ ఎక్కడంటే మనకి కరెక్ట్గా మన స్టేడియంకి జస్ట్ బ్యాక్ సైడ్లో మనకైతే పార్కింగ్ ప్లేస్ అయితే మనకి దొరికింది. సో ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి సెక్యూరిటీ అంటారా, మ్యాక్సిమం సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కువ పోలీసులు వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో బండి మనకైతే సేఫే. మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అదిగోండి, నా టికెట్ అయితే మీకు చూపించాను కదా వీడియోలో. సో లోపలికి వెళ్తున్నాము. అక్కడ సెక్యూరిటీ అయితే అడిగారు. అక్కడ రిస్ట్రిక్టెడ్ కొన్ని ఉన్నాయన్నమాట. మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళకూడదు, ఫుడ్ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు, పవర్ బ్యాంక్, నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటవి చాలామంది ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకెళ్తున్నారు, అవి కూడా అలౌ చేయరట. దానికి ముందే స్పెషల్ పర్మిషన్లు ఉంటాయట, అవి ఉన్న వాళ్ళే తీసుకెళ్తారట. నెక్స్ట్ ఫ్లాగ్స్ అయితే మనకి అలౌ చేస్తున్నారు. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఏంటంటే మనకి ఢిల్లీ వాళ్ళకి జనరల్గా ఐపీఎల్ మ్యాచెస్ అనేవి ఢిల్లీలో ఫిరోజ్ కోట్లా స్టేడియంలో జరుగుతాయి. కానీ మనకి అక్కడ ఏదో సమ్ ఇష్యూ, అది ఏం ఇష్యూ నాకైతే కరెక్ట్గా తెలీదు. కొంతమంది ఏమో అక్కడ ఉమెన్ ఐపీఎల్ జరిగింది అంటున్నారు, కొంతమంది ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. సో నాకైతే కరెక్ట్గా తెలీదు ఆ రీజన్ అయితే. కానీ మనకైతే ఢిల్లీ వాళ్ళకి హోమ్ స్టేడియంగా విశాఖపట్నం స్టేడియం, వైఎస్ఆర్ స్టేడియమే హోమ్ స్టేడియంలో అన్నారు. సో మన టికెట్ అయితే స్కానింగ్ అయిపోయింది. స్కానింగ్ అయ్యేటప్పుడు మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే స్కానింగ్ అయిపోయాక మన టికెట్ మళ్ళీ మనం క్యారీ చేయాలి. లేదంటే మన టికెట్ వాళ్ళు తీసుకున్న తర్వాత అది వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మన ప్లేస్కి వస్తే మనకి లొల్లు అవుతుంది. అక్కడ చూశారు కదా, జెర్సీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో జెర్సీ అయితే తీసుకున్నాం ఢిల్లీది. బట్ నేనైతే ఆల్రెడీ కేకేఆర్ జెర్సీ అయితే నేను కొనుక్కున్నాను, ఎందుకంటే అక్కడ ఢిల్లీ కేకేఆర్ దాంట్లో నాకు కేకేఆర్ బెటర్ అనిపించి. సో నేనైతే కేకేఆర్ జెర్సీ ఆల్రెడీ వేసుకుని వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే మనకు వాటర్ బాటిల్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ మనకి మ్యాచ్ అయ్యే వరకు కూడా మినరల్ వాటర్ సప్లై అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఇస్తారు. అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఉప్పల్ స్టేడియం కన్నా వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియంలో వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, బెటర్. నెక్స్ట్ ఇదిగోండి, నేనైతే ముందుకు వచ్చేసాను. నా ప్లేస్లోకి అయితే నేను సీట్ నెంబర్ చూసుకుని వెళ్తున్నా. అక్కడ ఆల్రెడీ మనకు వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు ఎక్కడ కూర్చోవాలి ఏంటని. సో మనమైతే క్లియర్గా వెళ్ళొచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఒకసారి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చూడండి, ప్రతిదానికి స్టిక్కర్స్ ఉంటాయి. సో మనకున్న టికెట్ల మీద ఉన్న స్టిక్కర్ అయితే మనం అక్కడికి వెళ్ళి కూర్చోవడమే. నాకైతే H3 వచ్చింది. ఒకసారి అక్కడ చూడండి, ప్రతి చైర్లోనూ వాళ్ళే ఫ్లాగ్స్ ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ ఇదే కాబట్టి. జనరల్గా ఏంటంటే మనకి ఆర్సీబీ, ముంబై, చెన్నై ఈ 3 మ్యాచెస్కి మాత్రం జనరల్గా ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఫ్లాగ్స్ ఇవన్నీ బయట కొనుక్కుంటారు. అలాగే జెర్సీస్ కూడా బయట కొనుక్కుంటారు. సమ్ టైమ్స్ ఇస్తారు, సమ్ టైమ్స్ ఎవరు. బట్ మిగతా ఫ్రాంచైజీలు ఏవైనా సరే హోమ్ గ్రౌండ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళే ఫ్లాగ్స్ ఇస్తారు, వాళ్ళే జెర్సీస్ ఇస్తారు. సో మీకు అక్కడ వీడియోలో కనిపెడుతున్నారు కదా, ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఇది. సో ఈ మ్యాచ్లో చాలా స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మన ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ అనమాట నేను చూస్తున్నప్పుడు. బట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి ఆల్రెడీ మన సన్ రైజర్స్ 277, 287 కొట్టేసి 2 రికార్డ్స్ బ్రేక్ చేసేసారు. సో ఈ స్కోర్ వచ్చేటప్పటికి థర్డ్ హైయెస్ట్ వస్తుంది మన కేకేఆర్ వాళ్ళు ఢిల్లీ మీద. సో వాళ్ళైతే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు 272 రన్స్, లాస్ ఆఫ్ 7 వికెట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 272 రన్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. T20లో ఇంత పెద్ద స్కోరు అసలు 2024లో రికార్డులు బ్రేక్ అయితేనే ఉన్నాయి. లాస్ట్ టైము మనకి ఆర్సీబీ ఇస్ ద హైయెస్ట్ స్కోర్ 263 రన్స్ కొట్టారు. బట్ మన హైదరాబాద్ 277 కొట్టారు ముంబై మీద మన ఉప్పల్ స్టేడియంలో. మళ్ళీ ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ 272 రన్స్ కొట్టారు. ఈ వీడియో నేను కొంచెం లేట్గా పెడుతున్నా. ఈ మధ్యలో 277 రన్స్ కూడా కొట్టేశారు హైదరాబాద్ వాళ్ళు ఆర్సీబీ మీదే. రికార్డ్ బ్రేకర్స్ మీదే రికార్డ్ బ్రేక్ చేసారు మన వాళ్ళు.
ఇంకొక విషయం ఏంటంటే మనకి హైదరాబాద్లో అసలు మనకి సిగ్నల్ కొంచెం కూడా ఉండదు స్టేడియంలో. నేను ఆల్రెడీ హైదరాబాద్లో నేను ఒక టెస్ట్ మ్యాచ్కి అలాగే ఒక ఐపీఎల్ మ్యాచ్కి కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అసలు ఫోన్లో నిల్లు సిగ్నల్ కొంచెం కూడా ఉండదు. ఫోన్స్ వెళ్ళవు, మెసేజెస్ వెళ్ళవు, అసలు నెట్ అస్సలు పనిచేయదు. కానీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ నెట్ బాగా పనిచేస్తుంది, ఫోన్ కాల్స్ అంతా బాగానే ఉంది. చాలామంది అయితే వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు. మీకైతే వీడియోలో కనిపిస్తున్నాడు కదా నితీష్ రాణా, నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, అది కూడా వచ్చేసాడు మన భిక్షు యాదవ్, మన ఆండ్రూ రసెల్. సో నేనైతే కోల్కతా జెర్సీ ఆల్రెడీ చెప్పాను కదా ముందే, నేను ఒక జెర్సీ తీసుకున్నా. అలాగే అక్కడ ఫ్లాగ్. సో నేనైతే అక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాను, వీడియోస్ అయితే తీసుకున్నాను, మనం వ్లాగ్లో పెట్టాలి కాబట్టి. సో మ్యాచ్లోకి వచ్చేద్దాం. మనం ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ అంతా అయిపోతుంది. శ్రేయస్ అయ్యర్ అయితే అది యూనిఫామ్ వేసుకుని వచ్చేసాడు. నేను అలాగే తలకు పెట్టుకునే కోల్కతా నైట్ రైడర్స్ అది ఒకటి తీసుకున్నాను. నా సిట్టింగ్లో అయితే నేను కూర్చున్నా. మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మనకు టాస్ టైం అవుతుంది. సో టాస్ ఎవరు గెలుస్తారో చూద్దాం. టాస్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. అక్కడైతే మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, కేకేఆర్ వన్ ది టాస్ అండ్ చూస్ టు బ్యాట్. అలాగే అక్కడ ప్లేయర్స్ అందరివి డిస్ప్లే చేస్తారు, ఎవరెవరు ఆడుతున్నారు, ప్లేయింగ్ 11, అలాగే సబ్స్టిట్యూట్స్ ఇవన్నీ మనకి అక్కడ డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ అలాగే అపోనెంట్ టీంలో ఉన్న ఢిల్లీ కూడా స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరూ గ్రౌండ్లోకి అయితే వస్తున్నారు. అసలు ఆడియన్స్ అయితే పిచ్చిగా ఫుల్ హుషారు ఉన్నారు. ఒకసారి నేనైతే ఫుల్ వాల్యూమ్ పెడతాను, నా వాయిస్ ఓవర్ తగ్గించి, మీకు సో దట్ మీకు అర్థమవుతుంది అక్కడ ఎట్లుందో. అయితే 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చా ఎవరు గెలిస్తే ఇంట్లో, బట్ కేకేఆర్ గెలిస్తే బెటర్ ఏమో, ఎందుకంటే మంచి హిట్టర్స్ ఉన్నారు అనుకున్నా. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయింది. ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ ఓపెనింగ్ దిగారు. సో సునీల్ నారాయణ యాక్చువల్లీ ఒక స్పిన్నరు, అతన్ని తీసుకొచ్చి మనకి బ్యాటింగ్లో దింపుతాడు మన గంభీర్. 2017-18 టైంలో కూడా అలాగే దింపారు, కానీ అప్పుడు కన్నా 2024లోనే బాగా సక్సెస్ అయ్యాడు. సో మ్యాచ్ వచ్చేటప్పటికి ఫిల్ సాల్ట్ 18 రన్స్ కొట్టేసి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ సునీల్ నారాయణ అయితే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఆడతాడని. 85 రన్స్ కొట్టాడు 39 బాల్స్లో. అసలు ఆ సిక్స్లు అయితే ఎటు పడితే అటు కొట్టేస్తున్నాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 7 సిక్స్లు 7 4లు కొట్టేశాడు. నేను ఇంకా సెంచరీ కొట్టేస్తాడు అనుకున్నా, కానీ ఈలోపు అవుట్ అయిపోయాడు మిచెల్ మార్ష్ బౌలింగ్లో, పంత్ క్యాచ్లో. నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ వచ్చారు, కానీ నాకు సునీల్ నారాయణ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే నాకు వేరే ఏ ప్లేయర్ ఇచ్చినట్టు అనిపించలేదు. రసెల్ వచ్చాడు, రసెల్ ఒక 41 రన్స్ కొట్టాడు, 3 సిక్స్లు కొట్టాడు, సూపర్ కొట్టాడు అసలు. నెక్స్ట్ ఇంకా మ్యాచ్ ఇంకా ఆల్మోస్ట్ తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది మ్యాచ్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి ఏదో స్లోగా ఆడాడు, కానీ అంతేం అనిపించలేదు. కానీ లాస్ట్ 8 బాల్స్ రింకు సింగ్ మాత్రం కొట్టాడు. 8 బాల్స్లో 26 రన్స్ కొట్టాడు. మొత్తం వీళ్ళు బ్యాటింగ్ అంతా అయిపోయాక టోటల్గా 272 రన్స్ వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే అసలు వీళ్ళు కొట్టే స్కోర్ అయితే 250 వస్తుంది, ఎందుకంటే ఎక్స్ట్రాసే 22 రన్స్ ఇచ్చేశారు. మ్యాచ్ అయితే చాలా అవసరంగా ఉంది. అయితే నేను అనుకున్నాను ఓకే వీళ్ళు ఇంత బాగా ఆడుతున్నారంటే ఖచ్చితంగా ఇంకా ఢిల్లీ వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇస్తారనుకున్నా, కానీ ఫుల్లీ డిసప్పాయింట్ చేస్తారు ఢిల్లీ వాళ్ళు. అసలు ఏమన్నా ఆడారు అసలు. వచ్చి రాగానే డేవిడ్ వార్నర్కి ఎంత హైప్ ఇచ్చేసామో మేమైతే. అది కూడా ఫీల్డింగ్లో ఉన్నప్పుడు అయితే డేవిడ్ వార్నర్ మా దగ్గరికి వచ్చి నమస్తే పెడుతున్నాడు. మంచి క్రౌడ్లో అయితే సూపర్ రెస్పాన్స్ ఉంది డేవిడ్ వార్నర్కి. అందరైతే ఆధార్ కార్డ్ ఇచ్చేయండి, ఆధార్ కార్డ్ ఇచ్చేయండి అని గట్టిగా అరుస్తున్నారు. మన తెలుగులో కలిసిపోయింది, మన ఇండియాలో కలిసిపోయింది అని. నిజంగా డేవిడ్ వార్నర్ అయితే అవసరం. అసలు మధ్యలో వార్నర్ స్టెప్స్ చేస్తున్నాడు, ఫుల్ చీర్ చేస్తున్నాడు జనాలను అయితే. కానీ బట్ ఢిల్లీ ఫీల్డింగ్ అయితే వరస్ట్గా ఉంది, ఎందుకంటే వాళ్ళు అంతలాగా కొట్టేస్తున్నా కూడా అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫీల్డింగ్ తగ్గట్టే వాళ్ళు కూడా 6లు 4లు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అసలు ఆ సైడ్ లేదు, ఈ సైడ్ లేదు. సునీల్ నారాయణ అయితే ఇష్టం వచ్చినట్టు ఊపేశాడు బ్యాట్. అసలు ఎక్కడ పడితే అటు 6లు. అసలు ఫీల్డింగ్ ఒక దగ్గర సెట్ చేస్తుంటే ఆడొక దగ్గర కొట్టుకోడు. చీరింగ్ అయితే గట్టిగా చేస్తున్నారు. అది చీర్ గర్ల్స్ కూడా వచ్చారు అక్కడ. మొత్తం ఆడియన్స్ అయితే గట్టిగా అరుస్తున్నారు వాళ్ళని చూసి. నెక్స్ట్ నేనైతే కెమెరా దగ్గర కూర్చున్నా, మా పక్కనే ఉంది కెమెరా. సో నెక్స్ట్ స్మైల్ క్యామ్, డ్యాన్స్ క్యామ్ అని రకరకాలుగా పెడుతున్నారు. నేనైతే కూర్చున్నది అయితే పివి రాజు స్టాండ్ అట ఇది. సో ఓకే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఫుల్ అరుపులు, కేకలు అసలు. కానీ అంత జనాలు ఉన్నా కూడా క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. మీకు అక్కడ స్టేడియం మొత్తం కొండలు, బ్యాక్గ్రౌండ్లో కొండలు కనిపిస్తాయి మనకి. మౌంటైన్స్లో మనకైతే చల్లగానే ఉంది. పైగా వైజాగ్ నైట్ టైం చల్లగానే ఉంటుంది. పగలు ఎంత ఎండ ఉన్నా ఈవినింగ్ అయ్యేటప్పుడు కూల్ అయిపోతుంది. సో అందుకే వైజాగ్ క్లైమేట్ని చాలామంది ఇష్టపడతారు. బట్ క్లైమేట్ అయితే బాగుంది. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా మినరల్ వాటర్ ఉన్నాయి. ఎంత రష్ ఉన్నా మన వరకు వాటర్ అయితే ఓకే.
నెక్స్ట్ సిఆర్ టైం స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత మళ్ళీ ఇలాగ టైమర్ ఇచ్చి మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఇక్కడ స్నాక్స్ అయితే మ్యాచ్ ముందు కూల్ డ్రింక్ 100 రూపీస్ అమ్మాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి అదే ఢిల్లీ బ్యాటింగ్ చేసే ఆ టైం వచ్చినప్పుడు 50 రూపీస్కి అమ్మాడు. ఎందుకంటే ఢిల్లీ బ్యాటింగ్ చాలా వరస్ట్గా ఉంది, టపటపా వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. సో మొత్తం రేట్లన్నీ తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి కేకేఆర్ ఇన్నింగ్స్ ఉన్నంతసేపు సూపర్ ఉంది. నెక్స్ట్ అలాగే అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఏదైనా 100 రూపీస్ తక్కువ అసలు ఏమీ లేవు. నెక్స్ట్ మనకి ఫుడ్ అయితే 200 రూపీస్ అట బిర్యానీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను అది వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది ఏంటంటే, ఒక ప్లేయరు అతను ఇప్పటిదాకా మన ఢిల్లీ నుంచి ఆడలేదు కానీ అతనైతే అక్కడ బౌండరీ లైన్ దగ్గర నించుని అక్కడ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అన్ని మన ప్లేయర్స్కి అయితే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఇస్తున్నారు. సో ఒక ఫారెన్ ప్లేయర్ అయితే మా వైపు తిరిగి వేసాడు. సో నా వరకు రాలేదు కానీ నేనైతే గట్టిగా అరిశాను, పానీ బాటిల్ ఏదో అంటే నేను అరిశాను, చాలామంది అలా అరిశారు. సో మేము సరదాగా జస్ట్ చీర్ చేద్దామని అరిసాం కానీ అతనైతే నిజంగానే వాటర్ బాటిల్ అయితే ఇసిరాడు. ఆ వాటర్ బాటిల్ మామూలు వాటర్ కాదు, బ్లాక్ వాటర్, చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. సో ఆ బాటిల్ అయితే ఇసిరాడు. నా వరకు రాలేదు కానీ బట్ దొరికిన వాళ్ళు అయితే క్యాచ్ పట్టుకుని తాగారు. సో అదొకటి స్ట్రేంజ్ థింగ్ జరిగింది. మ్యాచ్కి ఇంకో స్పెషాలిటీ ఉంది, అదేంటంటే షారుఖ్ ఖాన్ వచ్చాడు. అదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, అక్కడైతే షారుఖ్ ఖాన్ ఉన్నాడు. సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. నేనైతే ఇక్కడ వాటర్ తాగడానికి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. సో వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఫుడ్ సెక్షన్ చూపిస్తాను చూడండి వీడియోలో. సో ఫుడ్ దగ్గర అయితే ఇక్కడ సమోసాలు 6 సమోసాలు 100 రూపాయలు, పిజ్జా అయితే 150 రూపీస్. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇంకేమున్నాయి, ఏదైనా సరే 100 రూపీస్ తక్కువ లేదు. అదిగోండి పాప్కార్న్ అయితే పీవీఆర్ పాప్కార్న్ అట, అది కూడా అంతే, ఏదైనా 100 రూపీస్ తక్కువ అయితే లేదు. సో నేనైతే ఇక్కడ బిర్యానీ అయితే తీసుకున్నాను, 200 రూపీస్ అట బిర్యానీ. సో హోటల్ వి ప్రైడ్ అని ఉంది. సో వాళ్ళైతే ఇక్కడ టెండర్ తీసుకున్నట్టున్నారు. ఎగ్ బిర్యానీ 150 అట, చికెన్ బిర్యానీ 200 అట. సో అన్ని రేట్లు అయితే అన్నీ ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ తినేసన్నారండి, లేకపోతే ఇక్కడికి వచ్చి తినేటట్టయినా మనీ మెయింటైన్ చేయండి. ఫోన్పే గూగుల్ పే అయితే పనిచేస్తున్నాయి, బాగానే పనిచేస్తున్నాయి. హైదరాబాద్లో అయితే అసలు పనిచేసేవే కాదు. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అవైతే వీడియో చేస్తే వరస్ట్గా ఉంటుందని చెప్పి నేనైతే అలాంటివి ఏం పెట్టదలుచుకోలేదు. సో అదనమాట. నెక్స్ట్ అయితే మనం మ్యాచ్లోకి వెళ్ళిపోవాలి. యావరేజ్గా నేనైతే ఏమనుకున్నా అంటే, లాస్ట్ టైం ఇక్కడే వైజాగ్లో మ్యాచ్ జరిగినప్పుడు ఢిల్లీ వర్సెస్ సిఎస్కే జరిగినప్పుడు ఢిల్లీ గెలిచారు. సో నేను అనుకున్నా ఓకే ఢిల్లీ గెలిచింది కాబట్టి బౌలింగ్ ఓకే ఇంకా బాగా వేస్తారేమో, బౌలింగ్ బాగా వేస్తారేమో అనుకున్నా. అయితే బౌలింగ్ అయితే వరస్ట్, ఎందుకంటే 272 రన్స్ కొట్టించేశారంటే చాలా దారుణం. మేబీ పిచ్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఓకే మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అయితే ఓపెనింగ్ దిగారు. పృథ్వీ షా నెక్స్ట్ సచిన్ అనేవారు, అతను ఇప్పుడు మొత్తానికి ఇండియన్ టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. హోపింగ్ ఫర్ హిమ్ టు బ్యాక్ టు ఇండియన్ టీమ్. సో అదనమాట. డేవిడ్ వార్నర్కి పెద్ద ఫ్లెక్సీ అయితే పెట్టారు అయితే ఇక్కడ. సో నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ జనరల్గా కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు గ్యాలరీలో ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటాం కదా, సో స్టేడియంలో. సో అక్కడ కూర్చున్నప్పుడు ఒక పర్టికులర్ ఒక ఏరియా మాత్రం ఓన్లీ లైక్ కార్పొరేట్స్, లైక్ ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు సపరేట్గా వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టి అక్కడ వాళ్ళతో చీర్ చేయిస్తారట. సో అది నాకు అక్కడ వాళ్ళు చెప్తే విన్నాను, ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఓకే సో ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయిపోతున్నారు. మ్యాచ్ ఏమో ఏంట్రా బాబు ఇలా ఉంది మ్యాచ్ అనుకున్నా నేను. మార్చ్ అవుట్ అయిపోయాడు, మరీ దారుణంగా డక్అవుట్ అయిపోయాడు. ఇంకా రిషబ్ పంత్ వచ్చి కొట్టాడు, బాగానే కొట్టాడు, ఒక 5 సిక్స్లు 4 4లు కొట్టాడు కానీ అవ్వలేదు మ్యాచ్. ఇంకా లక్షర్ పటేల్ 0కి ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏదో అక్కడక్కడ 6లు వస్తున్నాయి కానీ నాకైతే మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతున్నారు. బట్ నేనైతే ఒకటి మాత్రం చెప్పగలను ఏంటంటే, 272 అనేది ఐపీఎల్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ అప్పుడు నేను చూస్తున్నప్పుడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెట్టే టైంకి థర్డ్ హైయెస్ట్ ఐపీఎల్ది. సో అది నేను విట్నెస్ చేస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జనరల్లో అలాంటి భారీ స్కోరింగ్ మ్యాచ్లు టీవీలోనే చూస్తాం కానీ డైరెక్ట్గా నేను లైవ్లో చూస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఏమైనా మంచి జరిగిందంటే అదొకటి. నెక్స్ట్ కేకేఆర్ బ్యాటింగ్ ఒకటి. ఓకే నెక్స్ట్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కూడా. సో రిషబ్ పంత్ అయితే బాగా మంచిగా చీర్ చేస్తున్నారు, ఇంజురీ తర్వాత వచ్చాడని. సో అతను కూడా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు, 55 రన్స్. వికెట్ కీపింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. సో మళ్ళీ ఇండియన్ టీంకి అతను ఖచ్చితంగా తీసుకుంటారు. సో నేనైతే ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫుడ్ అయితే టేస్ట్ ఓకే,
నాట్ బ్యాడ్, మరీ సూపర్ అని చెప్పలేం కానీ ఓకే పర్లేదు. సో సో నాకైతే నా పక్కన వాళ్ళు అప్పుడే ఫ్రెండ్స్ కూడా అయిపోయారు, ఎందుకంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి నా పక్కనే కూర్చున్నారు కాబట్టి అలా అలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయితే అయ్యాం. ఓకే, సో అదనమాట. నాకైతే మ్యాచ్ ఆల్మోస్ట్ పోయిందంటే అర్థమైపోయింది, నాకు ఢిల్లీ మ్యాచ్ పోయింది. సో యాజ్ యూజువల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మన కేకేఆర్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, అలాగే కేకేఆర్కి సపోర్ట్ చేసాము. సో కేకేఆర్ అయితే మంచిగా మ్యాచ్ గెలుస్తుందని నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నా, ఎందుకంటే ఆ స్కోర్ చూసిన తర్వాత ఢిల్లీ వాళ్ళు బీట్ చేయలేరని ఫస్టే అర్థమైంది. బట్ ఏదో ఫైట్ ఇస్తారనుకున్నా కానీ మరీ దారుణంగా 166కే ఆల్అవుట్ అయిపోయారు మ్యాచ్ అయితే. సో మొత్తానికి మ్యాచ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా ఒక్కొక్కరు అయితే జారుకుంటున్నారు స్టేడియంకి, ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎలాగో ముందు వెళ్ళిపోతేనే బెటరు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు వెళ్ళిపోతేనే పార్కింగ్లో బళ్ళన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే, మనకి హైదరాబాద్లో పెట్టే కాస్ట్కి లైక్ ఇప్పుడు మనం అంత దగ్గరగా చూడాలంటే హైదరాబాద్లో మినిమం ఒక 15,000 ఈజీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ హైదరాబాద్లో కావాలంటే మినిమం 10,000 పెట్టాలి. బట్ ఇది నాకు వైజాగ్లో 1,500కి దొరికింది. సో ట్యాక్స్తో కలిపి 1,600 చిల్లర పడింది. సో 1,600 టికెట్కి ఇంత దగ్గర నుంచి చూడడం అనేది మామూలు విషయం కాదు. సో బెటర్ మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఎం స్టాండ్లో తీసుకోండి. నాకే ఎం స్టాండ్లో అయితే మంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో అదనమాట, మ్యాచ్ అయితే అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. అసలు ఆ జనాలు అయితే చూడండి, నాకు అసలు అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా బాగా పెట్టారు, లైక్ మొత్తం తిరిగి వెళ్ళడానికి గ్రిల్స్ లాగా. సో మ్యాచ్ అయితే అయిపోయింది, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.